విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. మామా పిలిచారా? శకుంతల మీ ఇద్దరిని చూడాలని వచ్చిందంట. మీ ఇద్దరికి బహుమతులు కూడా తెచ్చిందంట. బాగున్నారమ్మా? బాగానే ఉన్నాను. మంత్లీ చెకప్లు చేయించుకుంటున్నారా? మందులు టానిక్లు అన్ని వాడుతున్నారు. ఏమే శకుంతల, ఆ కడుపులు తడవడం ఏమిటే? పుట్టే బిడ్డలు ఆడ మగ తెలుసుకుందామని తడిమాను. ఏమిటి? తడినంత మాత్రాన్న పుట్టబోయే బిడ్డలు ఆడో మగో తెలుస్తుందా? నాకు తెలుస్తుంది. అనిత, నీకు మగబిడ్డ పుడతాడమ్మా. మాలిని, నా లెక్క ప్రకారం నీకు ఆడపిల్లే పుడుతుంది. ఏమే శకుంతల, నువ్వు అన్నట్టుగా అనితకు మగబిడ్డ, మాలినికి ఆడబిడ్డ పుట్టలేదనుకో, నేను గుండు కొట్టించుకొని సున్నబొట్లు పెట్టించుకుంటా. నీకే కాదు మీ ఆయనకు కూడా గుండు గీయించి సున్నబొట్లు పెడతాను. మాలిని, నువ్వు ఆడపిల్లని కనబోతున్నావు, అందుకని నీకు ఈ చిన్న గిఫ్ట్. అనిత, నువ్వు ఇంటికి వారసును కనబోతున్నావు, అందుకని నీకు ఈ పెద్ద గిఫ్ట్. ఏమండి ఏమండి ఏమండి? ఏంటనిత, ఆనందంగా పాట వింటుంటే ఆఫ్ చేసావెందుకు? అంతకన్నా ఆనందం కలిగించే మాట విన్నానండి. ఆ ఆనందంతో గంతులు వేస్తున్నాను. నీ ఆనందానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మీకు కొడుకు పుట్టబోతున్నాడండి. నాకు కొడుకు పుట్టబోతున్నాడా? అవునండి. మీ నాన్నగారు జాతకం చూసి చెప్పారా? అబ్బే అదేం లేదండి. మరి ఎలా తెలిసిందండి? మన ఇంజనీర్ సుందరం గారి భార్య శకుంతల గారు లేరు, ఆవిడే నాకు మగపిల్లాడు పుడతాడని చెప్పింది. అందుకని నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. మాలికేమో ఆడపిల్ల పుడుతుందట, అందుకని దానికి చిన్న గిఫ్ట్ ఇచ్చింది. ఆ శకుంతల ఏమైనా స్కానింగ్ మిషనా పుట్టబోయేదెవరో చెప్పడానికి? స్కానింగ్ మిషన్ కన్నా ఎక్కువ అండి. కడుపు మీద చేయేసి చూస్తే పుట్టబోయేది ఆడో మగో ఆవిడికి తెలుస్తుందట. అయితే ఇంకే, ఊర్లో ఉన్న గర్భవతులందరూ వాళ్ళ ఇంటి ముందర క్యూ కట్టొచ్చు. సుందరం గారు ఇంజనీరింగ్ పని మానేసి ఎంట్రీ ఫీజు పెట్టి లక్షలు గడించొచ్చు. చాలండి, మీకు ప్రతిదీ వెటకారమే. లేకపోతే ఏంటనిత, ఆవిడ గారు చేయేస్తేనట పుట్టబోయేది ఆడో మగో తెలిసిపోతుందట. ఎవడైనా వింటే నవ్విపోగలడు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను మాత్రం నమ్ముతున్నాను. నాకు మగబడ్డ గ్యారంటీ. ఆ మాలినికి ఆడపిల్లే. ఇది తెలిసిన దగ్గర నుంచి నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి? నీ ఆనందం పాడుగాను. ఆపు, ఆ డాన్స్లు ఆపు. ఓ అనిత, నీకేమైనా అవుతుంది?
ఏమండి? నీకు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదా? తొలి కాన్పులో నేను మగబిడ్డనే కనాలనుకున్నాను. ఈ ఇంటికి వారసుడిని నేనే ఇవ్వాలనుకున్నాను. ఆ శకుంతల నోటి మాట పుణ్యం అంటూ మగబిడ్డనే కనబోతున్నాను. మాలికి మాత్రం ఆడపిల్లే. అందుకే ఈ ఆనందం. చూడు, నీకు మగబిడ్డ పుడుతున్నందుకు సంతోషించు. అంతేగాని మాలినికి ఆడపిల్ల పుడుతుందని మాత్రం ఆనందించకు. అసూయతో కూడిన సంతోషం అంత మంచిది కాదు. ఎదుట వాళ్ళ బాధను ఆనందంగా మలుచుకునే పాడుబుద్ధి మానుకో. ఆ మీరెప్పుడు నన్ను మెచ్చుకున్నారు గనక నాకు తప్ప మిగతా వాళ్ళందరికీ మీరు వత్తాస పలుకుతారు. అబ్బాయే పుడతాడు అచ్చు నాన్నలా. మాలి, నే విన్నది నిజమేనా? ఏమిన్నా? ఇంజనీర్ భార్య శకుంతల వచ్చిందటగా? మహాతల్లి వచ్చి చచ్చింది. అనితకేమో మగబిడ్డని, నీకేమో ఆడబిడ్డనే అంతట. అంతేకాదక్క, హరితను పొగుడుతూ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. నన్ను కించపరిచేలా ఇదిగో ఈ చిన్న గిఫ్ట్ ఇచ్చింది. ఎవరికి ఎవరు పుడితే ఆ శకుంతలకి ఎందుకు? పైగా గిఫ్ట్లు ఎవడు తెమ్మన్నాడు? తెస్తే ఇద్దరికి సరిసమానంగా తేవాలి. పెద్ద చిన్న, ఆడ మగ తేడాలు దేనికి? మీ ఇద్దరి మధ్య తగువులు పెట్టడానికి, ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మళ్ళీ అలజడి లేపడానికి తయారైందా ఆవిడగారు? ఆవిడ అనుకుని ఏం లాభమక్క? ఆ అనితకు మగబిడ్డే పుడతాడని తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. అంటే నీకు పుట్టబోయేది ఆడపిల్ల అయినా నీకు బాధగా లేదా? ఎందుకు లేదక్క, నాకు పుట్టబోయేది ఆడపిల్లే అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా బాధగా ఉంది. ఒకవేళ శకుంతల చెప్పినట్టు నీకు ఆడపిల్ల పుట్టి అనితకు మగపిల్లాడు పుడితే అనితని నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తారు. నీకు విలువ లేకుండా పోతుంది. ఇదంతా చూస్తుంటే నేను నెల తప్పకపోవటం నా అదృష్టం అనిపిస్తోంది. శకుంతల అన్నట్టు నా కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డే అయితే దాన్ని భూమి మీద పన్నివ్వను, కడుపులోనే చంపేస్తాను. నేను కనడం అంటూ జరిగితే మగబిడ్డనే కనాలి. ఈ ఇంటికి తొలి వారసుణ్ణి నేనే ఇవ్వాలి. సీత, ఒసే సీత, ఆ, ఏంటి బామ్మా? మాలిని ఏంటంటుంది? ఎందుకంత ఆవేశపడుతుంది? ఎందుకులే చెప్పడం. చెప్పవే, మరేం పర్వాలేదు. అనిత కడుపులో పెరుగుతున్నది మగబిడ్డే అయితే వాణ్ణి భూమి మీద పడనివ్వను, అనిత కనకముందే కడుపులోనే వాణ్ణి చంపేస్తాను అని మాలి అంటోంది. ఆ! ఉమ్, ఆ! శాంతి, ఊసే శాంతి, మన ఆఫీస్లో నెల జీతానికి పనిచేసి ఈ ఇంటికి కోడలైన మాలిని ఏమందో తెలుసా? ఏవంది? అనిత కడుపులో పెరుగుతున్నది మగబిడ్డైతే ఆ బిడ్డను భూమి మీద పడనివ్వను, కడుపులోనే చంపేస్తాననింది. అబ్బా, నువ్వు చెప్పేది నిజమేనా? ఇలాంటి విషయంలో అబద్ధం ఆడవలసిన అవసరం నాకేంటే? విన్నది నేను ఒక్కదాన్నే కాదు, నీ పెద్ద కోడలు సీత కూడా వింది. కావాలంటే దాన్ని కూడా అడుగు. ఏ మాలిని, అనితకు మగబిడ్డ పుట్టడమే నిజమైతే ఆ బిడ్డను భూమి మీద పన్నివ్వరు, ఆ బిడ్డను కడుపులోనే చంపేస్తానని చెప్పాడుగా. అసలు నువ్వు ఆడదానివేనా? ఆడపుట్టుకు ఎలా పుట్టావే? నీకంత అసూయ ఎందుకే? ఎప్పుడు అనిత బిడ్డ ఏడుస్తుంటావు? చివరకు భ్రూణహత్య కూడా సిద్ధపడ్డావన్నమాట. అత్తయ్య, మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అనిత గురించి నేనేం అనలేదు. అసలు దాని ఊసే నేను ఎత్తలేదే. మాట మారుస్తున్నావా? ప్లేట్ పిరాయిస్తున్నావా? అసలు నిన్ను పుట్టింటికి పంపకుండా ఇంట్లో పెట్టుకోవడం నాది తప్పు. అత్తయ్య, లేనిపో నిందలు నా మీద వేయకండి. సత్య ప్రమాణంగా నేను అలా అనలేదత్తయ్య. నేనే గనక అలా అనుంటే పురుగులు పట్టిపోతాను. మీ అందరి ముందు కిరసనాయలు పోసుకొని చస్తాను. బిడ్డను చంపేస్తానని నువ్వు సేత్తో అనలేదు. గుడ్డల మీద చేయి వేసుకొని చెప్పు. నా కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డే అయితే లేకుండా చేస్తానని చెప్పాను. నోర్మి, నీ కడుపులో పెరిగేది ఆడబిడ్డ అయితే చంపుకుంటావా? చంపుకోవడానికి నువ్వెవరివి? చంపే హక్కు నీకెవరిచ్చారు? ఆడపిల్లంటే ఎవరుకున్నావు? మహాలక్ష్మి. నువ్వు కనబోయే మా ఇంటి మహాలక్ష్మిని ఏమైనా చేశావో నేను నిన్ను బతకనివ్వను. నట్టిట్లో నిలబెట్టి కిరసనాయలు పోసి నేనే తగలబెట్టేగలను. జాగ్రత్త.
ఆడో మగో ఏ బిడ్డైనా సరే కనాల్సింది. నీలాగే మీ అమ్మ కూడా అనుకుంటే నువ్వు ఈ భూమి మీద పడేదానివా? ఆడదానవయ్యుడు కూడా ఆడదాన్ని ద్వేషిస్తావా? ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఇంకెప్పుడు పెట్టుకోకు. ఇంతటితో మారే. సీత, అక్క, నేను నీతో ఏమన్నాను? ఎప్పుడు? ఇందాక నువ్వు మా రూమ్కి వచ్చినప్పుడు. దేని గురించి? అదే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి. నీకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్లైతే దాన్ని భూమి మీద పడనివ్వను, కడుపులోనే చంపేస్తాను అన్నావు. అవును కదా, మరి నువ్వు నేను అన్నదాన్ని మార్చి మరో రకంగా ఆ ముసలిమ్మకు చెప్పావంట. చెప్పు, ఎందుకు మార్చి చెప్పావు? నేను మార్చి చెప్పడం ఏంటి మాలిని? అనిత కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అయితే వాణ్ణి భూమి మీద పండివ్వను, కడుపులోనే చంపేస్తాను అని నేనన్నట్టుగా నువ్వు ఆ ముసలాంతో చెప్పావంటగా. అమ్మో అమ్మో, నేనెందుకంటాను? నేనలా అన్నానని నీకు చెప్పిందెవరు? ఇంకెవరు? ఆ ముసలమ్మే మన అత్తగారికి మోసింది. అత్తయ్య నన్ను చెడామడా కడిగేశారు. అమ్మ ముసల్దానా, ఎంత నాటకం ఆడేవి. మళ్ళీ నేనితో మాట్లాడి బయటకొచ్చినప్పుడు ఆ ముసల్ది బయటే నిలబడుంది. నువ్వన్నది పూర్తిగా విన్నట్టుంది. దాన్ని మార్చి మన అత్తగారితో చెప్పుంటుంది. అయితే ఆ ముసలమ్మ కొత్తగా ఇలా మోత కార్యక్రమాలు కూడా మొదలుపెట్టిందన్నమాట. పైగా నన్నిరికిస్తుందా? ఏమిటో, పొద్దుటే లేచి ఎవరి మొహం చూశానో గాని అత్తయ్య గారి చేత మొహం వాచినట్టుగా చీవాట్లు తిన్నాను. బహుశా మా ఆయన మొహమే చూసుంటాను. మళ్ళీ ఆగు, నాకు తెలియకడుగుతాను. అనిత కనబోయేది మగబిడ్డేనని ఎలా అనుకోగలవు? ఆ శకుంతలేదో వాగినంత మాత్రాన్న నిజమని నమ్మగలవా? బాగా ఆలోచిస్తే దీని వెనక ఏదో కుట్ర జరిగిందని నాకు అనిపిస్తోంది. ఏంటక్క అది? అనిత శకుంతల్ని కలిసుంటుంది. తనకు పుట్టబోయేది మగబిడ్డేనంటూ మనింటికొచ్చి చెప్పమన్నట్టుగా ప్లాన్ చేసుంటుంది. అనిత ప్లాన్ ప్రకారమే శకుంతల నటించుంటుంది. బాగా ఆలోచించి చూడు మాలిని. నేనన్నది కరెక్టో కాదో నీకే తెలుస్తుంది. ఇందుకి పెళ్ళైన దగ్గర నుంచి ఈ ఇంటి గడప తొక్కని శకుంతల ప్రీ ప్లాన్ కాకపోతే పెద్ద చిన్న గిఫ్టులతో ఎందుకు రావాలి? కావాలని మీ ఇద్దరి కడుపులు ఎందుకు తడవాలి? అనితకే మగబిడ్డ పుడతాడని ఎందుకు చెప్పాలి? నువ్వు కనేది ఆడబిడ్డనని ఎందుకు షేమ్ చేయాలి? ఆలోచించి చూస్తే ఒక పథకంలా నీకు అనిపించడం లేదు? ఆ ఎర్రత్యాలు అనిత తక్కువదేం కాదు మాలిని. డైరెక్ట్ గా నిన్ను దెబ్బతీయడం చేతకాక తన సీన్లోకి రాకుండా శకుంతల చేత డ్రామా ఆడించిందన్నమాట. ఇప్పటికన్నా నువ్వు తెలుసుకోపోతే ఎలా? అక్క, బాగా ఆలోచిస్తే నువ్వన్నది కరెక్టేనని నాకు అనిపిస్తోందక్క. ఇప్పుడు నువ్వు చేతకాని దద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చోడానికి వీల్లేదు. అనిత ప్లాన్ని మించిన ప్లాన్ నువ్వు వేయాలి. అది శకుంతల్ని రంగంలోకి దింపితే నువ్వు మరొకరిని రంగంలోకి దింపాలి. నీ తెలివితేటలేంటో ఇప్పుడు చూపించాలి మాలిని. కోలుకోలేని విధంగా ఆ అనితను చావు దెబ్బ తీయాలి. ముల్లుని ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఎత్తుకి పై ఎత్తు వేయాలి. తీస్తావో, కోస్తావో, వేస్తావో, లేక చేతులు ముడుచుకొని కూర్చుంటావో నీ ఇష్టం. అయ్యగారు వచ్చేసారా? రే, ఎవరు అక్కడ? అయ్యగారు 2 కొబ్బరి బొండాలు పట్రా. ఇప్పుడు అవన్నీ అవద్దు గానీ బిల్డింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి? అయిపోయిందండి అయ్యగారు. మొత్తానికి నా కోరిక మన్నించి ప్లాట్ చూడటానికి వచ్చారు. ఇదిగో మా కవిత చూస్తానంటే వెంట పెట్టుకొచ్చాను. రామ్మా చూద్దు గాని. వెళ్ళు. ఇదిగో ఇదే మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. చూడమ్మా. అయ్యగారు, ఇదేనండి మీ కేటాయించిన ప్లాటు. మొత్తం బిల్డింగ్కే ఈ ప్లాట్ ఈశాన్యంలో ఉంది. ఇక ప్లాట్ గురించి చెప్పాల్సి వస్తే ఈశాన్యంలో నుయ్యి, ఆగ్నేయంలో పొయ్యి అన్నట్టుగా ఈశాన్యంలో కుళాయి ఉంది. పైగా ఎంట్రన్స్ కూడా అట్నుంచే ఉంది. అదిగో ఆగ్నేయంలో వంటిల్లు, నైరుతిలో మాస్టర్ బెడ్రూము. 100కి 100 పాళ్ళు వాస్తుకు తగినట్టుగానే ఉందనుకోండి. ఏమ్మా కవిత, నీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయ్యగారు మీకు? తనకు నచ్చితే నాకు నచ్చినట్టే బలరాం. రేపే అడ్వాన్స్ డబ్బు పంపిస్తాను. మీ షరతుల ప్రకారం ఎప్పుడెప్పుడు డబ్బు ఇవ్వాలో అప్పుడు మీకు డబ్బు పే చేస్తూ ఉంటాను. సరేనా? మేము వెళ్ళొస్తాం. ఏమి తీసుకోకుండానే వెళ్తున్నారు? పర్వాలేదులే, ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. రామా. నాయుడు,
100 గొడ్లను తిన్న రాబందుకు ఒకటే గాలిపెట్టు అన్నట్టు నాకు నువ్వు చేసిన అన్యాయానికి ఒకే దెబ్బతో కక్ష తీర్చుకునే సమయం వచ్చిందిరా. నీకు ప్లాటు రాదు, నువ్విచ్చిన సొమ్ము నీకు తిరిగి రాదు. ఈ ప్లాటు పేరుతో నా పగ తీర్చుకుంటానురా. ఏమిటే అలా ఉన్నావు? బాగా నీరసంగా ఉంది బామ్మ. పడుకుంటే నిద్ర రావడం లేదు. కడుపుతో ఉన్నప్పుడు నీరసంగా ఉందని పడుకోకూడదు, బాధపడకూడదు. మనసు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. నువ్వు బాలాజీని ఎప్పుడు ప్రేమించావు, ఎలా ప్రేమించావు, ప్రేమించినప్పుడు ఏం జరిగింది, జరగడానిదేమైనా జరిగిందా, ఇదంతా నెంబర్ వేసుకుంటూ చెప్పు. మనసు సంతోషంగా ఉంటుంది. చి పో బామ్మ. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని తల్లి కూడా కాబోతున్నావు. ఇంకా సిగ్గెందుకే? పోనీ నేను చెప్పనా నా ప్రేమ గురించి? చెప్పు చెప్పు. అప్పుడు నాకు 20 ఏళ్ళు అనుకుంటాను. అంబ పలుకు జగదంబ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, అంబ పలుకే నా పలుకు. యా రాజసౌధం లాంటి భవంతి, ప్రస్తుతం రాజులేని భవంతి. రాజు లేకపోయినా గాని రాణి ఉంది కదా. మహారాణి పరిపాలనలో ఈ భవంతికి మంచి జరగబోతా ఉంది. అంబ చెబుతా ఉంది. మా ఇంట్లో ఎప్పుడు మంచిగా జరుగుతుందయ్యా. బుడబుక్కలు వాయించుకుంటూ నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళు. కోపం ఎలది తల్లి, ఆగ్రహించకే అమ్మ. గ్రహదోషం కన్నా ఆగ్రహదోషమే ఎక్కువే తల్లి. ముందు నోరు మూసుకుని బయటకు వెళ్తాడా లేదా? అంబ చెబితే వచ్చాం, మంచి జరుగుతా ఉందని చెబుతా ఉన్నాం. ఓ పట్టు పంచిప్పించరాదే తల్లి. నీ మొహానికి పట్టు పంచి కావాలా? పంచాలేదు గించాలేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎల్లకుండా ఏం చేద్దాం తల్లి, ఇవాళ నా టైం బాగుండలేదు. అంబ పలుకు, అంబ పలుకు. బుడబుక్కలు ఆగు. నాకు పుట్టబోయే బిడ్డ ఆడో మగో చెప్పగలవా? నాదేముంది తల్లి, అంత అంబ పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు. చిట్టి తల్లి, నీ కడుపు పండబోతా ఉంది. నీ కడుపున పండంటి మగబిడ్డ పుట్టబోతున్నాడు తల్లి. మరి నాకు ఆడపిల్లే పుడుతుందని ఒక ఆవిడ చెప్పింది. ఎవరేం చెప్పినా నమ్మమాకే తల్లి. అంబ చెబుతా ఉంది నీకు మగబిడ్డే పుడతాడని. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి కూడా అదే చెప్తున్నారే తల్లి. అవునే పొట్టి తల్లి, నీతో పాటు ఇంట్లో ఇంకో సిట్టి తల్లి కూడా గర్భంతో ఉంది కదా. నాతో పాటు ఇంట్లో మరో గర్భవతి కూడా ఉందని నీకెలా తెలుసు? అంతా అంబ చెబుతాను తల్లి. ఇంతకీ ఆ సిట్టి తల్లి ఎక్కడ తల్లి? అదిగో అక్కడే ఉంది. ఓ సిట్టి తల్లి, నీ గడుపు కూడా బండపోతాను తల్లి. ఏ బిడ్డ? అంబ పలుకు జగదమ్మ పలుకు, అంబ పలుకు జగదమ్మ పలుకు, అంబ పలుకు జగదమ్మ పలుకు, జగదమ్మ పలుకు, అంబ పలుకు పలుకు తల్లి. ఆడబిడ్డ మగబిడ్డ? ఏ బిడ్డ కాదు తల్లి. అవునే సిట్టి తల్లి, నీ కడుపు పండింది కానీ పంట నిలవదు. నీకు అసలు బిడ్డే పుట్టడు. అంబ పలుకు జగదమ్మ పలుకు, అంబ పలుకు జగదమ్మ పలుకు, అంబ పలుకు తల్లి పలుకు, అంబ పలుకు జగదమ్మ పలుకు, అంబ పలుకు. అనిత! అమ్మా! అనిత! ఏమైందమ్మా? అమ్మ లేమ్మా! అనిత! అమ్మో! అనిత! శారదా! ఇందు! అనిత! శాంతి! రండే తొందరగా! అనిత! అమ్మా! ఏమైందమ్మా? ఏమైంది? అందరూ రండరా! ఉన్నట్టుండి పడిపోయింది. ఏమైందో ఏం అర్థం కావట్లేదు. అమ్మో! హరిత 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 అమ్మా, హరితకి ఏమైందమ్మా? ఎవడో దరిద్ర కొట్టాడు, పొడబుక్కలోడు వచ్చి వాగుతేరు పడిపోయింది. హరిత 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 లేమ్మా. హరిత హరిత లేమ్మా. చూడమ్మా. హరిత లేమ్మా. హరిత హరిత కార్ రెడీ చేయమా. హరిత హరిత